హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బీన్స్ కర్రీ మసాలా ఎలా చేయాలో చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, రెడీనా? ఓకే. దానికి కావాల్సిన పదార్థాలు: బీన్స్ తీసుకోండి, ఒక 250 గ్రామ్స్. దాన్ని బాగా వాష్ చేసి, చిన్న ముక్కలుగా చేసి వాష్ చేసి బాగా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ అన్నీ వంపేసేయండి. తర్వాత మీరు మసాలాకి కొంచెం ఒక 1 టీ స్పూన్ ధనియాలు వేయించండి. బాగా వేయించిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత 1 టీ స్పూను తెల్ల నువ్వులు తీసుకొని అది కూడా బాగా వేయించండి. మరీ ఎక్కువ వేయించేయకండి, అది మరి బ్రౌన్ అయిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూను కొబ్బరి తీసుకోండి, కొబ్బరి పౌడరు, కోకోనట్ పౌడర్ తీసుకొని అది కూడా బాగా వేయించండి. లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చెక్క, లవంగ, ఇలాచి అన్నీ ఒక 2-3 పీసులు లైట్గా వేయించుకొని మిక్సీకి వేసేసుకుందాము. సో ఇవన్నీ వేగినాయి. ఇప్పుడు నేను 1/2 ఆనియన్ తీసుకున్నాను. అంటే పెద్ద సైజ్ అయితే 1/2 ఆనియన్, చిన్నదైతే చిన్న ఆనియన్ తీసుకోండి. ఎక్కువ ఆనియన్ వేసుకోవద్దండి, మసాలా ఎక్కువ అయిపోతుంది. సో కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం పీనట్ పౌడర్, నేను ఆల్రెడీ పీనట్ పౌడర్ కొట్టి పెట్టుకున్నాను కాబట్టి 1 స్పూన్ పీనట్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు గార్లిక్ పేస్ట్ మాత్రమే వేసుకోండి. చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. ఇదంతా మిక్సీకి పట్టేసి పేస్ట్ చేసుకోండి. ఒక 3 స్మాల్ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకొని మిక్సీకి పట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసి మసాలా దినుసులన్నీ వేసేసేయండి. మసాలా దినుసులు వేసేసి కరివేపాకు వేసేసి బాగా వేయించండి. వేగిన తర్వాత ఈ మసాలా పేస్ట్ మనం చేసుకున్నాం కదా, అందులో వేసేసేయండి. అందులో వేసి బాగా వేయించుతుండంటే ఆ మసాలా స్మెల్ అంతా పోవాలి, పచ్చి స్మెల్ అంతా పోవాలి. ఈ కారము, ధనియా పౌడర్ ఇవన్నీ పచ్చి స్మెల్ వస్తాయి, గార్లిక్. సో ఇవన్నీ పచ్చి స్మెల్ అన్నీ వెళ్ళాలి బాగా. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా వేయించుతూ ఉండండి. అలా ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా మీకు బాగా ఉడికినట్టే. అలా ఒకసారి బాగా వేయించుతూ ఉండండి. ఒక 4-5 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుతూ ఉండండి. మరి ఎక్కువ పెట్టేస్తే ఎక్కువ తొందరగా మసాలా అంతా ఉడికిపోయి దగ్గరకు వచ్చేస్తుంది. సో అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసేసేయండి. టమాటా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది ఒక 6-7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుతూ ఉండండి బాగా. ఇలా బాగా వేయించుతూ ఉండండి. ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేసేయాలి. సో ఇలా చూడండి, కొంచెం ఆయిల్ పైకి వచ్చింది. ఇంకా కావాలంటే కాసేపు మనం వెయిట్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం బాగా ఉడికించుకోవచ్చు. సో ఇంకాసేపు ఒక 2 మినిట్స్ అలా వేయించుకోండి బాగా. మీకు మసాలా ఎంత బాగా వేయించితే అంత టేస్ట్ బాగా వస్తుంది. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు బీన్స్ యాడ్ చేసేసానండి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న బీన్స్ 250 గ్రామ్స్ తీసుకున్నా కదా, అది వేసేసి బాగా కలపండి. మసాలా అంతా బాగా మిక్స్ అవ్వాలి. ఒక 3-4 మినిట్స్ బాగా అలా వేయించుతూ ఉండండి. మసాలా అంతా బీన్స్కి బాగా పడుతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఇంకా మీరు ఏదైనా బగారా రైస్ చేసుకుంటే దానికి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సాల్ట్ వేసుకుంటాను. కొంచెం బాగానే ఉడికింది. సో అంత దగ్గరికి వస్తుంది కదా, సాల్ట్ కొంచెం వేసుకోండి. మీరు తగినంత వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్. అలా బాగా కలపండి 1 మినిట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను వేడి నీళ్ళు ఒక 1 చిన్న గ్లాస్ తీసుకొని వేడి నీళ్ళు పోసుకుంటానండి. నీళ్ళు పోసుకొని ఇలా బాగా మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా కలబెడుతూ ఉండండి. కలబెట్టి మసాలా అంతా బీన్స్కి బాగా పట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా కొంచెం దగ్గరకు వచ్చేసేయాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బీన్స్ కర్రీ మసాలా రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.